ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి కష్టాలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం, శ్రీ పండిత్ రామరాజు గారు గురూజీ. ఫోన్ నెంబర్ వచ్చేసి 9885371444. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ యొక్క జన్మపత్రిక, మీ 2 హస్తరేఖలు ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును శాస్త్రోక్తముగా తెలుపుతారు. ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి. జ్యోతిషం చెప్పడానికి గురుదక్షిణగా 211 రూపాయలు ఫోన్పే చేస్తే సరిపోతుందండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా మీద భక్తి నిజమైతే, నేను చెప్పే మాటలు నువ్వు వినే ఉద్దేశంతో ఉంటే వెంటనే ఈ తమలపాకులను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరైతే మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ తమలపాకులు తాకండి. ఫ్రెండ్స్, బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. తల్లి, నువ్వు ఎక్కువగా గాయపడ్డావు అని నాకు తెలుసమ్మా. నీ మనసు ఎంతగానో బాధపడుతుంది. నీ హృదయంలో ఉన్న బాధలను నేను చూడగలనమ్మా. నా తల్లి, దయచేసి ఆశలని కోల్పోవద్దు. ఆశలు జరగలేదు అని నిరుత్సాహపడి ఆశ వదిలేసుకున్నావు అంటే నమ్మకం కోల్పోతావు కదమ్మా. ఇప్పుడు ఈ సమయం నీ సహనానికి పరీక్ష అని అనుకోవాలి తప్పితే నీ ఆశలని వదులుకోకూడదు. నీ జీవితంలో తప్పకుండా మంచి రోజులు వస్తాయి తల్లి. ఈ సాయి తండ్రిని నమ్ముకున్న నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. దయచేసి నీ ఆశలని కోల్పోయి నీ నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నీకు ఎక్కువ నిరుత్సాహమే మిగులుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు తల్లి. ఇప్పుడు పరీక్షా కాలం కాబట్టే ఇటువంటి కష్టం నువ్వు పడుతున్నావమ్మా. అందువల్ల బాధపడకుండా బాగా జీవించాలి అని ముందుకు సాగమ్మా. భగవంతుడికి నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో నడిపించాలో తెలుస్తుంది. నువ్వు అడగకుండానే నీకు ఏది ఇవ్వాలో అది తప్పకుండా నిన్ను వచ్చి చేరుతుంది. కాబట్టి భగవంతుణ్ణి స్మరించటం, భగవంతుణ్ణి ధ్యానించటం చాలా మంచి పని తల్లి. భగవంతుడికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో భగవంతుడు కూడా నీకు అంత సమయాన్ని కేటాయిస్తాడు తల్లి. కాబట్టి వృధా అని అనుకోకుండా ఎప్పుడూ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండమ్మా. నీ ఒక కోరిక తీరలేదు అని బాధపడవద్దు. గతంలో నీ అన్ని కోరికలు నేనే కదమ్మ తీర్చాను. ఎన్నో తీర్చి ఉన్నాను. నిన్ను ఎన్నోసార్లు సంతోషపరిచాను. ఈ కోరిక కూడా నేను తీరుస్తానమ్మా. నీ కోసం నేను ఎటువంటి ఆలోచన చేశానో నీకు కూడా తెలియదు తల్లి. బాబాని నమ్ముకున్నావు కాబట్టి, ఈ సాయి బిడ్డవు కాబట్టి తప్పకుండా నీకు అనుకూలంగా నీకు మంచి చేసే ఆలోచన చేసి నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా. తల్లి, అతిగా కంగారు పడవద్దు. జరగవలసిన సమయానికి జరిగే తీరుతుంది. కంగారు పడటం వలన ఏదన్నా మారుతుందా చెప్పు తల్లి. ఏది జరగాలో అదే జరిగి తీరుతుంది. అదే విధంగా ఏది ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు తల్లి. నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఆ దైవమే కదా. నువ్వు ఇష్టపడిన ఆ దైవం, నువ్వు ఏడుకున్న ఆ దైవం నిన్ను రక్షిస్తాడు. ఇది సాయి మాట బిడ్డ. ఇది సాయి అయినా సరే, బాబా అయినా సరే, మరి ఏ దేవుణ్ణి ఆశ్రయించినా తప్పకుండా నిన్ను రక్షిస్తారమ్మా. తల్లి, నీ కోరిక తీరలేదు, అనుకున్నది జరగలేదు. కారణం ఏమిటో తెలుసా అమ్మా? నువ్వే. అవును తల్లి. ఎందుకు అంటే నీలో భయం అనేది మొదలయ్యింది. ఆ భయాన్ని దూరం పెట్టావు అంటే తప్పకుండా అనుకున్న విజయాన్ని అందుకుంటావు. నువ్వు ఏమి చెయ్యాలో అది చేయగలుగుతావు. అర్థం కాలేదా తల్లి? నాకు భయం ఎందుకు అని అంటున్నావు తల్లి. లేదమ్మా, నీ మనసులో ఎంతో భయం పెట్టుకున్నావు. కానీ పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టుంటున్నావు. ఎందువల్లంటే నువ్వు ఈ కాలాన్ని, ఈ విధిని చూసి భయపడుతున్నావు. నువ్వు పడే కష్టాలను, బాధలను, సమస్యలను చూసి మనసులోనే బోరున ఏడుస్తున్నావు. అవును తల్లి. కాబట్టి ఆ బాధని, ఆ భయాన్ని పక్కన పెట్టావు అంటే
విజయం నీదే అవుతుందమ్మా. ఎందువల్లంటే ఒక జింక వేగంగా పరిగెట్టగలదు. కానీ అంత వేగంగా పరిగెత్తే జింక పులికి ఆహారమైపోతుంది. ఎందుకో తెలుసా? పులి కన్నా తన బలహీనంగా ఉన్నాను అని జింక మదిలో భయం. భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడటం వలన ఎంత వేగంగా వెళ్ళినా ఆ వేగాన్ని కోల్పోతూ ఉంటుంది. భయమే జింక వేగాన్ని తగ్గించి పులి పంజాకి చిక్కేలా చేసి పులికి ఆహారమైపోతుంది. ఆ జింకలాగే నువ్వు కూడా. నువ్వు చాలా తెలివైన దానివి. ఎంత కష్టాన్నైనా సరే ఎదుర్కొనే సామర్థ్యం నీకు ఉంది. కానీ కష్టం అనగానే అయ్యో అని భయం కలిగి, అనగానే కృంగిపోయి, బాధ అనగానే బింబోలెత్తిపోతున్నావు. మూడింటిని వదిలేస్తే నీకు మంచి మార్గం దొరుకుతుందమ్మా. కష్టాలను తలుచుకుని భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు తల్లి. కూడా నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. నీ మీద పడిన రాళ్లని పువ్వులుగా అనుకుని అందనంత ఎత్తుకి ఎదిగేలా నువ్వు మారాలి తల్లి. నువ్వు పరిగెత్తే జింకవు అవుతావా, లేదంటే పులికి ఆహారం అవుతావా? నువ్వే చెప్పు తల్లి. విధిని చూసో లేదంటే ఇతరులను చూసో ఇతరులు ఏమనుకుంటారో అనుకునో ఒక అడుగు వెనక్కి వేశావు అంటే అది జీవితాన్నే కోల్పోయేలా చేస్తుందమ్మా. నీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ముందడిగే వేయి తల్లి. ఎక్కడా ఆగవద్దు. భయం అనే మాట కొంచెం కూడా దగ్గర చేసుకోవద్దు. భయాన్ని దూరం పెట్టు. మనసు నిండా ధైర్యాన్ని నింపుకో తల్లి. ఇక నీకు తిరగనేదే ఉండదు తల్లి. నీ విలువ తెలియని వారికి దూరంగా ఉండు. నిన్ను ఇష్టపడే వారికి దగ్గరగా ఉండు. నిన్ను వదిలి వెళ్ళిన వారి కోసం అస్సలు బాధపడవద్దు. నీతో ఉన్న వాళ్లే నీ వాళ్ళు అనుకుని సంతోషంగా గడుపు తల్లి. అలాగే ఆర్థికంగా చితికిపోయాను బాబా అని బాధపడుతున్నావు కదమ్మా. నీకు మంచి మార్గం చూపించాలని ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి. తమలపాకులు తాకావు కదా తల్లి. రేపు ఎంతో పవిత్రమైన రోజు. మార్గశిర లక్ష్మీ వారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన వారం. నువ్వు నాకు పూజ చేసుకుంటావు కదమ్మా. అలాగే అమ్మవారికి కూడా నేను చెప్పినట్లుగా దీపారాధన ఈ విధంగా చేసుకో తల్లి. ఇలా చేసుకోవటం వలన లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. నీకు ధనలాభం కలిగితే నీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనరాబడి అనేది మీకు కలుగుతుందమ్మా. అలాగే మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సంకల్పం చెప్పుకుని ఈ దీపారాధన చేయటం వలన ఆ కోరిక అనేది కూడా శీఘ్రంగా తీరుతుంది తల్లి. ఈ దీపారాధన ఎలా చేయాలో చెబుతాను వినమ్మా. నువ్వు నాకు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకో తల్లి. ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకుని అందులో 5 తమలపాకులు తీసుకోవాలి. తమలపాకులని రౌండ్గా పేర్చాలి. తర్వాత 2 ప్రమిదలు తీసుకోవాలి. వాటికి పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఒక ప్రమిద మీద ఒకటి పెట్టుకోవాలి. అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలి. 3 ఒత్తులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తమలపాకుల కాడలు అనేవి ముందుగానే తెంచుకుని ఆ ఆవు నెయ్యిలో దీపారాధన చేసిన తర్వాత ఆ ప్రమిదలో వేసుకోవాలి తల్లి. ఇలా చేసి అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం సీరన్నం కానీ లేదంటే చక్కెర పొంగలి కానీ ఏదైనా సరే నువ్వు ఏదైతే చేయగలుగుతావో తీపి పదార్థం అది ప్రసాదంగా పెట్టు తల్లి. ఏమీ చేయలేకపోయినా కాసిన పాలైనా సరే కాసి పెట్టమ్మా. అలా చేయటం వలన అమ్మవారి కరుణా కటాక్షాలు నీపై ఉంటాయి. ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు తల్లి. మార్గశిరం లక్ష్మీ వారాలంటే చాలా శుభప్రదమైనవి. నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా తీరుతుంది తల్లి. నీ కల నెరవేరుతుంది. నీ కష్టాలు తీరిపోతాయి. నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు అని అయితే మన బాబా గారు ఈరోజు తమలపాకులు తాకిన వారి గురించి చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మార్గశిరం లక్ష్మీవారములు కదండి, అంటే గురువారాన్ని లక్ష్మీవారములు అంటారండి. చాలా మంచి రోజులు ఫ్రెండ్స్. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా సరే లేదంటే ఏదైనా కష్టంతో బాధపడుతున్నా రేపొద్దున్న అమ్మవారికి పూజ చేసుకోండి. బాబాగారికి ఎలాగో చేసుకుంటాం కదండి, అమ్మవారికి కూడా చేసుకోండి. చేసుకోవటం వలన మంచి ఫలితం అనేది వస్తుందండి. నేను చెప్పిన విధంగా ఈ దీపారాధన అయితే చేసుకోండి. తమలపాకు అంటే చాలా శుభప్రదమైనదండి. మనం ఏ పూజకైనా తమలపాకులు వాడతాము. అలాగే తమలపాకులో 3 అమ్మవార్లు ఉంటారండి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి 3 అమ్మవార్లు ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ దీపారాధన అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, డౌట్స్ క్లియర్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు లక్ష్మీవారం మనం తలస్నానం అనేది అంటే షాంపూ తోటి అంటుకోకూడదు ఫ్రెండ్స్. మనం
ఈరోజు సాయంత్రమే మనం తలస్నానం అనేది చేసేయాలండి. రేపు ఉట్టి నీళ్ళు మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్గశిర మాసంలో 4 గురువారాలు కూడా మనం షాంపూతోటి తల అంటుకోకూడదు ఫ్రెండ్స్. మనం ముందు రోజే తల స్నానం చేసేస్తే మనం పూజ చేసుకునేటప్పుడు గురువారం రోజున ఉట్టి నీళ్ళతో చేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను రేపు గురువారం కదండి, అమ్మవారికి బాబా గారికి పూజ చేసుకుంటాను. మీ అందరికీ కూడా మంచి జరగాలని అయితే కోరుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి సమస్యలు కష్టాలతో బాధపడుతున్న కామెంట్స్ పెట్టండి. మీ అందరికీ కూడా ఆ సమస్యలు తొలగిపోవాలని బాబా గారిని కోరుకుంటానండి. అలాగే అమ్మవారిని కోరుకుంటాను. మీకు అంతా మంచి జరుగుతుందండి. కోరికలు తీరి ఆనందంగా సంతోషంగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.